మోడీ హయాంలో పిఎస్యు మార్కెట్ క్యాప్ ఇదే చెప్తుంటారు కదా, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, వీటికి సంబంధించి ఏముంటుంది అన్నటువంటిది. ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీలకి మొత్తం పాడైపోయిందంటే మొన్ననే చెప్పా ఏ కంపెనీ ఎంత పెరిగింది ఎంత ఎదిగింది అన్నది. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే 81 లిస్టెడ్ పిఎస్యుల మార్కెట్ క్యాప్ 225% పెరిగింది. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ మధ్యన ఏంటంటే చదువుకున్నోడు కూడా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి, ఎందుకంటే అక్కడేం బట్టీలు బట్టి చదవడం మూలంగా. 100 రూపాయలు 225 రూపాయలు అయిందనమాట, అది లెక్క. అలాగే సిపిఎస్సికి వచ్చిన 79% రిటర్న్స్ నిఫ్టీ 500, నిఫ్టీ 50 సూచీలని అధిగమించినాయి. ఇది నిర్మలా సీతారామన్ తాజాగా ఇచ్చిన లెక్క. మోడీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు గాడి తప్పాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి సమాధానం ఆమె చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి. ఇంతకుముందు కూడా నేను ఏ సంస్థలు ఎట్లా ఉందో అట్లాగే ఈవెన్ విదేశాలకు మనం ఆయుధాలు కూడా అమ్ముతున్నాం, ఈవెన్ రష్యాకు కూడా అమ్ముతున్నాం, ఆ స్థాయికి